ఈరోజు నా లైఫ్లో నేను చేసిన సిల్లీ మిస్టేక్స్ నా ప్రొఫెషనల్ కెరియర్లో ఏంటనేవి నేను డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియో ఎక్కువగా ఫ్రెషర్స్ ఆర్ ద పీపుల్ ఎవరైతే కొత్తగా జాబ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియో చూస్తే ఇలాంటి సేమ్ మిస్టేక్స్ మీరు కూడా రిపీట్ చేయకుండా ఉండొచ్చు. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ హ్యాడ్ ఏ కెరియర్ ప్లాన్. సో నేను ఫస్ట్ ఎంబీఏ ఎప్పుడైతే అయిపోయిందో ఇమీడియట్గా క్యాంపస్ ప్లేస్మెంట్లో కంపెనీ రాగానే ఇమీడియట్గా జంప్ ఇన్ టు దట్ జాబ్. యాక్చువల్గా ఒక కెరియర్ ప్లాన్ అనేది నేను పెట్టుకోలేదు ఆ టైంలో. లైక్ సంథింగ్ లైక్ నేను ఒక ప్రోడక్ట్ ఓనర్ అవుదాము, లేదంటే ప్రాజెక్ట్ మేనేజర్ సైడ్ వెళ్దాము, లేదంటే టెక్నికల్ సైడ్ వెళ్దాము, ఇంజనీరింగ్ సైడ్ వెళ్దాము. సో ఇలాంటి ఒక కెరియర్ ప్లాన్ అనేది వేసుకోలేదు. జస్ట్ బ్లైండ్గా గో విత్ ద ఫ్లో అన్నట్లుగా ఏ ఆపర్చునిటీ వస్తే ఆ ఆపర్చునిటీకి వెళ్ళిపోయాను. సో అంటే ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఏదైతే రెస్పాన్సిబిలిటీ మన కంపెనీలో ఇస్తారో బ్లైండ్గా చేసాము. లైక్ ఆపరేషన్స్, కొన్నిసార్లు నాకు ఆపరేషన్ రోల్స్ ఇచ్చారు, కొన్నిసార్లు బిజినెస్ డెవలప్మెంట్ రోల్స్ ఇచ్చారు, కొన్నిసార్లు సేల్స్ రోల్స్ ఇచ్చారు, కొన్నిసార్లు అడ్మిన్ రోల్స్ ఇచ్చారు. సో ద బ్రెడ్త్ ఆఫ్ ద నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది నాకు. సంథింగ్ లైక్ అన్ని డిపార్ట్మెంట్స్లో వర్క్ ఎలా జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైంది, కానీ డెప్త్ అనేది రాలేదు. సో ఒక 1 year or 2 years మీరు ఇలాంటి స్టార్టప్స్లో పనిచేసి బ్రెడ్త్ తెచ్చుకుంటే బాగానే ఉంటుంది, కానీ ద మోర్ ద టైమ్ యూ వర్క్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ మీకు ఎక్కువగా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే యూ డోంట్ బికమ్ యూ డోంట్ గెట్ ఎనీ స్పెషలైజేషన్ ఇన్ ఎనీ పర్టికులర్ స్కిల్. ఒక స్కిల్లో మీరు ఎక్స్పర్టీస్ తెచ్చుకోలేరు. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ అన్ని స్కిల్స్లో మీకు లైట్గా టచ్ ఉంటుంది, కానీ ఒకటే స్కిల్లో మీకు ఎక్స్పర్టీస్ ఉండదు. అండ్ ఈవెన్ మీరు ఎప్పుడైతే స్టార్టప్స్ని సెలెక్ట్ చేసుకుంటారో బీ వెరీ మైండ్ఫుల్. ఎలాంటి స్టార్టప్స్ని సెలెక్ట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద కంపెనీ, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద ఫౌండర్స్, అండ్ వాట్ ఈస్ ద కంపెనీ కల్చర్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్ దట్ దే ఆర్ గివింగ్ అనేది కూడా మీరు కంప్లీట్గా అసెస్ చేసుకోవాలి బిఫోర్ జాయినింగ్ ద కంపెనీ. ఐ జస్ట్ లుక్డ్ అట్ ద శాలరీ. సో వీడు మంచి శాలరీ ఇస్తున్నాడు, ఓకే లెట్ మీ జంప్ ఇన్ టు దట్. ఓకే 3 years అయిపోయింది, లెట్ మీ జంప్ ఇన్ టు అనదర్ కంపెనీ అనేది ఐ షుడ్ నాట్ ఫోకస్ ఆన్ దిట్. బట్ ఈ పారామీటర్స్ అన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకుంటే వీ కెన్ హ్యావ్ ఏ వెరీ గుడ్ జాబ్, వీ కెన్ సెలెక్ట్ ఏ గుడ్ కంపెనీ, అండ్ మన రోల్ కూడా బాగుంటుంది అక్కడ. అండ్ ఆల్సో లుక్ అట్ ద రివ్యూస్. గ్లాస్ డోర్, అంబిషన్ బాక్స్ ఇలాంటి కంపెనీస్లో, ఇలాంటి వెబ్సైట్స్లో రివ్యూస్ రాస్తారు కదా కంపెనీస్ మీద. సో అదొకసారి చూడండి, ఎస్పెషల్లీ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ కంపెనీ. ఒకసారి అది ప్రాపర్గా చూసి టేక్ ఇట్ వెరీ సీరియస్ ఆ రివ్యూస్ని. అండ్ అనదర్ థింగ్ ఈజ్ పిఎఫ్ అనేది, ఎస్పెషల్లీ స్టార్టప్స్లో వెన్ ద ఎంప్లాయీస్ ఆర్ లెస్ దాన్ 20, చాలా కంపెనీస్ దే డోంట్ పే పిఎఫ్ టు ద ఎంప్లాయీస్. కానీ నా విషయంలో ఏం జరిగిందంటే ఐ జాయిన్ ఇన్ ఏ స్టార్టప్ అండ్ దే సెడ్ ఆఫర్ లెటర్లో నాకు పిఎఫ్ కాంపోనెంట్ చూపించారు, బట్ ఎవ్రీ మంత్ పే స్లిప్స్లో నాకు పిఎఫ్ కట్ అవుతుందని చూపించారు. బట్ ఈపీఎఫ్ఓలో వెబ్సైట్లో మాత్రం లేదు, క్రెడిట్ లేదు. సో నేను అప్పుడు వెన్ ఐ వాజ్ ఎ ఫ్రెషర్, లైక్ 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న టైంలో నాకంత అండర్స్టాండింగ్ లేదు. లైక్ ఐ హ్యావ్ టు గో టు ఈపీఎఫ్ఓ వెబ్సైట్ అండ్ అక్కడ నేను చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకోవాలి, అండ్ ఐ హ్యావ్ టు ఆస్క్ ద హెచ్ఆర్ ఆర్ ద అకౌంట్స్ టీమ్ అనే అంత థాట్ ప్రాసెస్ లేదు. సో ఇఫ్ ఎనీవన్ ఈజ్ జాయినింగ్ ఎనీ స్టార్టప్, బీ వెరీ మైండ్ఫుల్ ఆన్ ద పిఎఫ్ అనేది ఇట్ ఈస్ నాట్ వెరీ టెంపరీ, ఇది లైఫ్ లాంగ్ త్రూ అవుట్ ద కెరియర్ ఉంటుంది. లైక్ ఇట్ విల్ బీ మోస్ట్లీ మీరు బీజీవీస్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఇలాంటివి చేసేటప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ దే ఆస్క్ ఇస్ పిఎఫ్. ఆ పిఎఫ్ హిస్టరీ అడుగుతారు. సో మేక్ ష్యూర్ దట్ ద కంపెనీ దట్ యూ జాయిన్ విల్ హ్యావ్ ఏ ప్రాపర్ పిఎఫ్ క్రెడిట్ హిస్టరీ. అది మీరు ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ని అడిగితే వాళ్ళు చెప్తారు ఆర్ యూ గెటింగ్ పిఎఫ్ ఆర్ నాట్ అనేది. అండ్ ఆల్సో యూ ఆల్సో క్రాస్ వెరిఫై ఇన్ ఈపీఎఫ్ఓ వెబ్సైట్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇది కూడా వెన్ ఐఎమ్ సేయింగ్ 10 years బ్యాక్ స్టోరీ. అప్పుడు వెన్ ఐ స్టార్టెడ్ విత్ వెరీ లెస్ ప్యాకేజ్, అప్పుడు ఆ టైంలో ఐ వాజ్ నాట్ అండర్ ద ట్యాక్స్ బ్రాకెట్. సో ఏమైందంటే ద అల్టిమేట్ నెట్ ట్యాక్స్ ఇస్ 0 అయ్యేది. సో
ఏం జరిగేదంటే నాకు అంత అవేర్నెస్ లేదు ఆ టైంలో. లైక్ ఐ నీడ్ టు ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసుకోవాలి, జీరో రిటర్న్స్తో ఫైల్ చేసుకోవాలి, అంత అవేర్నెస్ లేదు. ఈవెన్ ద పీపుల్, ద కొలీగ్స్ హూ వర్క్డ్ విత్ మీ, వాళ్ళు కూడా దేవర్ ఇన్ సేమ్ పొజిషన్ లైక్ మీ. దేవర్ ఆల్సో నాట్ అవేర్ ఆఫ్ హౌ టు డూ ద ఫైలింగ్ ఆర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైలింగ్ అనేది వాళ్ళకు కూడా అంత తెలియదు. అండ్ ఈవెన్ మై హెచ్ఆర్ ఆర్ ద అకౌంట్స్ టీమ్, వాళ్ళు కూడా అంత దే వర్ నాట్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ దీస్ థింగ్స్. సో ఏం జరిగిందంటే నేను ఇనీషియల్ 3 to 4 years ఆఫ్ మై కెరియర్ నేను ఇన్కమ్ ట్యాక్సే ఫైల్ చేయలేదు, నాట్ ఈవెన్ విత్ జీరో రిటర్న్స్. సో దీనివల్ల ద అప్కమింగ్ కంపెనీస్లో వెన్ ఐ షో దెమ్ మై ప్రీవియస్ వర్క్ హిస్టరీ, దే యూస్ టు ఆస్క్ మీ పిఎఫ్ రికార్డ్ చూపించండి, మీ ఫామ్ 16 రికార్డ్ చూపించండి, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చేటివి. సో దీనివల్ల ఏమవుతుందంటే వీ షుడ్ బీ వెరీ మైండ్ఫుల్. మీరు కంపెనీలో జాయిన్ అవ్వకముందే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ట్యాక్స్ బ్రాకెట్స్. మీకు ఆఫర్ లెటర్లో వాళ్ళు కాంపొనెంట్ ఇచ్చినప్పుడు, బ్రేకప్ ఇచ్చినప్పుడు సిటీసీది, జస్ట్ మేక్ ష్యూర్ హౌ మచ్ ఎవ్రీ మంత్ ఎంత ట్యాక్స్ కట్ అవుతుంది, వాట్ ఆర్ ద డిడక్టబుల్స్, అండ్ వాట్ విల్ బి మై నెట్ పే, కంపెనీలో నెట్ పే ఎంత ఉంటుంది ఆఫ్టర్ ఇన్కమ్ ట్యాక్స్. ఇదంతా కూడా మీరు ఒకసారి డీటెయిల్గా అనలైజ్ చేసుకోవాలి. అండ్ కమ్యూనికేషన్ ఈజ్ అనదర్ మెయిన్ పార్ట్. సో చాలా స్టార్టప్స్లో ఏంటంటే ఒక లీన్ టీమ్ ఉంటుంది, అండ్ దే విల్ బి లైక్ వర్క్ అయిపోకొడితే చాలు మనకు, వీ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ద ప్రాసెసెస్, వీ డోంట్ నీడ్ టు థింక్ అబౌట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్, ఇలాంటి ఆలోచనలు ఏమి ఉండవు వాళ్ళకి ఓన్లీ థాట్ ప్రాసెసెస్ మనకున్న వర్క్ అయిపోచేసామా లేదా అనేది. సో వెన్ ఇట్ కమ్స్ టు ద కమ్యూనికేషన్ పార్ట్, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇఫ్ ఒక స్టార్టప్లో 20 ఎంప్లాయీస్ ఉండి, అండ్ ఇఫ్ ఆల్ ఆర్ ఫ్రమ్ ద సేమ్ కమ్యూనిటీ, లైక్ అందరూ సేమ్ స్టేట్ అయితే సేమ్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి దే విల్ టాక్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్. అప్పుడు ద కంపెనీ కల్చర్ ఎలా ఉంటుందంటే, వర్క్ తొందరగా ఫినిష్ చేయాలన్న ప్రెషర్లో దే డోంట్ ఫోకస్ మచ్ ఆన్ మెయింటైనింగ్ ప్రొఫెషనలిజం. వాళ్ళందరూ లోకల్ లాంగ్వేజ్లోనే మాట్లాడి దే యూస్ టు కొలాబరేట్ ఇన్ దట్ వే. సో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది, వెన్ యూ వర్క్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ కల్చర్, కంపెనీ కల్చర్స్లో యువర్ కమ్యూనికేషన్ స్కిల్ విల్ నాట్ బీ ఇంప్రూవ్డ్. ఎస్పెషల్లీ మీరు కాలేజెస్లో మాట్లాడే ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది, ప్రొఫెషనల్ లైఫ్లో మాట్లాడే ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో యూ నీడ్ టు యూస్ సమ్ వర్డ్స్ స్పెసిఫిక్గా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ యువర్ జాబ్ రోల్స్. సో అవన్నీ కూడా మీరు యూ నీడ్ టు, వెన్ యూ వర్క్ విత్ ఎ ప్రొఫెషనల్ టీమ్, వెన్ దే స్పీక్ యూ విల్ లర్న్ ద సేమ్ వర్డ్స్, మీ వొకాబులరీ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ యూ విల్ స్పీక్ ఫ్యూ జార్గన్స్ యాజ్ వెల్. సో ఇవన్నీ కూడా మీకు ఎప్పుడు యూజ్ అవుతాయంటే వెన్ యూ టాక్ విత్ క్లయింట్స్. ఇనీషియల్గా వెన్ యూ లర్న్ దీస్ వెన్ యూ ఆర్ లైక్ 1-2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ వెన్ యూ ఫేస్ క్లయింట్స్ ఆఫ్టర్ 4 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీరు క్లయింట్ ఫేసింగ్కి వెళ్ళినప్పుడు యూ విల్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అక్కడ యూజ్ అవుతాయి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ క్లయింట్ ఈస్ టాకింగ్ అబౌట్, అండ్ వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ అయితే బెస్ట్ సెట్ అవుతుంది. ఈ కన్సల్టేటివ్ అప్రోచ్ అనేది మీకు ఫ్రమ్ ద ఇయర్ 0 ఆర్ ఫ్రమ్ ద ఇయర్ 1 నుంచి ప్రొఫెషనల్ కెరియర్లో మీరు నేర్చుకోవాలి కమ్యూనికేషన్. అండ్ కంఫర్ట్ జోన్లో ఎక్కువ రోజులు ఉండకండి. లైక్ వెన్ యూ ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ఫర్ ఎ పర్టికులర్ కంపెనీ, అండ్ ఆ కంపెనీలో అన్నీ కూడా వెరీ కంఫర్ట్గా ఉన్నాయనుకోండి, లైక్ వర్క్ ఆర్ ద కొలీగ్స్, ద టీమ్స్, వితౌట్ ఎనీ ఛాలెంజెస్, లైక్ మీకు డే టు డే ఛాలెంజెస్ లేకుండా వెరీ రొటీన్ వర్క్, రిపిటేటివ్ వర్క్, ఇలాంటి ఒక సినారియోస్ ఉందంటే, మేక్ ష్యూర్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్ అండ్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్ ఛాలెంజెస్. ఇనీషియల్ ఇయర్స్ ఆఫ్ ద కెరియర్లో ద మోర్ ద ఛాలెంజెస్ దట్ యూ ఫేస్, ద మోర్ ఎక్స్పర్ట్ యూ విల్ బికమ్. ఓకే, అండ్ ఫ్యూచర్లో ఆ ఎక్స్పర్టీస్ బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈవెన్ ద స్కిల్స్, చాలాసార్లు ఐ హ్యావ్ సీన్ విత్ మై క్లోజ్ సర్కిల్, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే దే యూస్ టు చేస్ సాలరీస్. అంటే ఒక కంపెనీలో 20,000 ఇచ్చాడు, అండ్ దెన్ ద నెక్స్ట్ కంపెనీ వాడు 40,000 ఆఫర్ చేశారు అనుకోండి, దెన్ ఇమీడియట్లీ దే యూస్ టు స్విచ్. అప్పుడు ఏమవుతుందంటే
ఇఫ్ యూ రన్ బిహైండ్ ద సాలరీ మీ స్కిల్ డెవలప్మెంట్ ఫోకస్ తగ్గుతుంది. యూ నీడ్ టు ఆల్వేస్ రన్ బిహైండ్ ఇంప్రూవింగ్ యువర్ స్కిల్ సెట్స్. దాని మీద ఫోకస్ చేయకుండా ఇఫ్ యూ ఫోకస్ మోర్ ఆన్ సాలరీ, అప్పుడు ద మెయిన్ థింగ్ మీరు ఫోకస్ చేయలేరు. సో డ్యూరింగ్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్ ఫోకస్ మోర్ ఆన్ ద ఇంప్రూవింగ్ ద స్కిల్ సెట్స్. ఓకే, మీ వర్క్లో ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో ఆ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫీడ్బ్యాక్ సిస్టమ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ ఇమీడియట్ రిపోర్టింగ్ మేనేజర్తో కానీ మీ కొలీగ్స్తో కానీ జస్ట్ ఒకసారి మీ వర్క్ గురించి జస్ట్ ఒక ఫీడ్బ్యాక్ ఇమ్మని అడగండి. అది చాలామంది మొహపడతారు ఇలాంటి ఒక క్వశ్చన్ అడగటానికి, బట్ మేనేజర్స్ విల్ ఆల్వేస్ వెల్కమ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. యూ డోంట్ నీడ్ టు వరీ వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అంత థింక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గో అండ్ ఆస్క్ లైక్, ఐ హ్యావ్ డన్ దిస్ టాస్క్ ఇన్ ద లాస్ట్ 1 week, వాట్ ఈజ్ యువర్ ఫీడ్బ్యాక్, డిడ్ ఐ గో ఇన్ ఏ కరెక్ట్ డైరెక్షన్, ఏదైనా చేంజెస్ ఉన్నాయా, డూ యూ వాంట్ మీ టు అడాప్ట్ ఎ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీ, ఏంటి అనేది ద మేనేజర్ విల్ టెల్ యూ. సో ఈ ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది జస్ట్ ట్రై టు లర్న్ ఫ్రమ్ ద ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ కెరియర్. ఎందుకంటే the more feedback that you get on your working style, the more better you will become at doing things. So feedback is also one of the most things. So నా కెరియర్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. అండ్ ఆఫ్టర్ 5 years ఆఫ్ మై కెరియర్ దెన్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను ఓవర్కమ్ చేస్తాను. బికాస్ ఐ ఈవెన్చువల్లీ గాట్ టు నో వాట్ ఈజ్ ఇంపార్టెంట్, వాట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. So but first 5 years I did all these mistakes. But from the 6th year, I got awareness and my salary bracket perigindi, working job roles perigindi, responsibility job lo perigindi. So the more responsibility you get in the job, the more learning you will have. Okay, so these are some of the challenges that I faced na initial years of career lo, but later on I eventually overcome all these challenges, and currently I am very well aware of all these things. So meer kuda just try to understand these things. Maybe you may not do the same mistakes, but understand that these are some of the mistakes that most of the people do, and just try not to repeat the same mistakes again in your career. Okay, yeah, thanks.